నువ్వు ఈ ప్రపంచంలో ఎంతవరకు నేను కావాలనుకుంటున్నావా అయితే ఇలా తెలుసుకో. సో నేను ఎలా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను, ఇతరులు ఏమనుకుంటారు అవన్నీ పట్టించుకుంటే నేను ఈ వీడియోలో వచ్చేవాడిని కాదు. నువ్వు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసేప్పుడు ఫస్ట్ నువ్వు చేయాల్సింది స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని అనుకుంటే నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు చేయాల్సిన పని ఎవరు చేయరు, నీ పని నువ్వే చేయాలి. ఎవరో వచ్చి నిన్ను తొయ్యరు. నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నా వాయిస్ అంతగా బాగుండేది కాదు. నా చేతులు షేక్ అయ్యేది. ఇతరులు ఏమనుకుంటారు అవన్నీ అనుకునేవాడిని. తర్వాత స్టార్ట్ చేశాను. డైలీ 1% డెవలప్ అవుతూనే ఉన్నాను. నా హ్యాండ్ జెస్టర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, నా ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది, నా వాయిస్ ఎన్హాన్స్ అవుతుంది. ఇవన్నీ నేను కంటెంట్ క్రియేషన్ చేయడం వల్లే నాకు డెవలప్ అవుతున్నాయి. ఫస్ట్లో నేను వీడియోలు తీసేటప్పుడు వ్యూస్ వచ్చేటి కాదు, 2-3 లైక్లు వచ్చేటి, అసలు సబ్స్క్రైబర్స్ పెరిగేవాళ్ళు కాదు. కానీ రోజు రోజుకి నువ్వు స్టార్ట్ చేయడం వల్ల నీ యొక్క సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. నీకు ఒకటి తెలుసా, కన్సిస్టెన్సీ క్యాన్ బీట్ టాలెంట్ అని. నువ్వు డైలీ రోజు పని చేస్తూనే ఉంటే నీ యొక్క ఇష్టమైన ఫీల్డ్ ఏది ఉంటుందో దానిపైన నువ్వు ఇష్టంగా చేస్తే నువ్వు ఏదో ఒక రోజు డెవలప్ అవుతావు. ఎందుకంటే నేను చెప్పాను కదా, కన్సిస్టెన్సీ క్యాన్ బీట్ టాలెంట్. నీ కాడ ఎంతైనా టాలెంట్ ఉండొచ్చు, కానీ నువ్వు ఏమీ చేయకుండా ఉంటే అక్కడే ఉంటావు. అక్కడ అతను ఏదో ఒకటి స్టార్ట్ చేశాడు కాబట్టి అతను మూవ్ ఆన్ అవుతూనే ఉంటాడు. అందుకే నేను చెప్పాను, కన్సిస్టెన్సీ ఈజ్ బెటర్. నువ్వు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక పర్సన్ని ఇన్స్పైర్ చేయడానికి ట్రై చేయి. 100, 1000 కాదు. నీ యొక్క ఫస్ట్ వీడియో బాగుండకపోవచ్చు, అప్పుడు నువ్వు డిలీట్ చేయకు. అదే నీ ఫ్యూచర్కి బూస్ట్ ఇస్తుంది. అప్పుడు నువ్వు డెవలప్ కావచ్చు. నీ యొక్క ఫస్ట్ వీడియోని నీ యొక్క ఇప్పుడు వీడియోని కంపేర్ చేసుకో. నువ్వు ఎప్పుడు పెద్ద యూట్యూబర్స్తో కంపేర్ చేసుకోకు. నువ్వు పెద్ద యూట్యూబర్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు అక్కడేమో చాప్టర్ 100లో ఉన్నారు, నువ్వు చాప్టర్ 1లో ఉన్నావు. ఇది నీ యొక్క కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. సో నెవర్ కంపేర్ విత్ అదర్స్. కంపేర్ చేసావా దెబ్బతింటావు. కంటెంట్ క్రియేషన్ చేసేటప్పుడు ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ ఆ యొక్క ఫెయిల్యూర్స్ నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని అవేక్ చేస్తాయి. నీలోని పవర్ని, నీలోని కెపాసిటీని అన్లాక్ చేస్తాయి. నీ యొక్క కెపాసిటీ నీకు తెలియడం లేదు. అందుకే నేను చెప్తున్నాను, నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని అన్లాక్ చేయడం నేర్చుకో. ఇంతవరకు ఈ యొక్క వీడియో చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. మిగతా వీడియోలు కూడా చూడు. నీ యొక్క మైండ్ డెవలప్ అవుతుంది. నీ లైఫ్లో నేను కొంచెం వాల్యూ యాడ్ చేసిన లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకో మిత్రమా.